హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా కొనసాగింది. 44 స్థానాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 మంది గెలుపొందగా మన ప్యానెల్ సభ్యులు 15 మంది విజయం సాధించారు. ప్రొడ్యూసర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 విజయం సాధించారు. ఎగ్జిబిటర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపొందగా మన ప్యానెల్ నుంచి 2 విజయం సాధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఎస్ గీతిక, ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి 4 సెక్టార్లకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయినాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ కౌంటింగ్ అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ కౌంటింగ్లో మొట్టమొదటిగా స్టూడియో సెక్టార్కి సంబంధించినటువంటి స్టూడియో సెక్టార్లో దాదాపుగా 4 ఈసీ మెంబర్లు ఉంటారు. ఈ 4 ఈసీ మెంబర్కు గాను మన ప్యానెల్ నుంచి 3, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 గెలుపొందారు. అయితే నెక్స్ట్ వచ్చినటువంటి ఎగ్జిబిటర్కి సంబంధించినటువంటి సెక్టార్ ఉంది. ఈ సెక్టార్కి సంబంధించి దాదాపుగా 16 మంది ఈసీ మెంబర్స్ ఉంటారు. ఈ ఈసీ మెంబర్స్లో 14కు సంబంధించినటువంటి ఈసీ మెంబర్షిప్ అంతా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్కి వెళ్ళింది. అంతేకాకుండా 2 మన ప్యానెల్ సంబంధించినటువంటి సభ్యులకు వెళ్ళింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి దాదాపుగా 12 ఈసీ మెంబర్లు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సంఖ్యలో దాదాపుగా 12కు 1 మాత్రం టైగా నిలిచింది. మిగతా అన్ని కూడా అటు ప్రోగ్రెసివ్ ప్యానెల్కి ఎక్కువగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మన ప్యానెల్ సంబంధించి 2 గెలిచినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి సెక్టార్కి సంబంధించినటువంటి దీంట్లో దాదాపుగా 6 నుంచి 8 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా ఇదే ఎక్కువ సమయం తీసుకుంది. దీనికే ఎక్కువ ఓటింగ్ కూడా నమోదైంది. మొత్తం మీద దాదాపుగా ఏదైతే ఈ శాతం ఉందో ఈ శాతంలో ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రోగ్రెసివ్ సంబంధించినటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో అది ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపుగా 24 మంది ఆధిక్యంతోనూ వాళ్ళంతా కూడా ఇప్పటికి కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ ఫిలిం ఛాంబర్లో దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఈ 4 సెక్టార్లకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్యానెల్స్కి చైర్మన్ని ఎన్నుకోవాలి. ప్రతి ప్యానెల్ నుంచి కూడా ఒక చైర్మన్ ఉంటారు. దాదాపుగా వచ్చినటువంటి సభ్యులంతా కూడా ఈసీ మెంబర్స్ అంతా కూడా 44 సంఖ్యగా ఉంది. అయితే ఇప్పుడు గెలిచినటువంటి ఎన్నుకున్నటువంటి 4 ప్యానెల్కి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరు ఉంటారో వీళ్ళతో పాటు కలిపి వీళ్ళందరూ దాదాపుగా 48కి సంబంధించినటువంటి సంఖ్యగా మారుతుంది. ఈ 48 మంది కలిసి ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి చైర్పర్సన్ని, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, మిగతా ఏదైతే ప్యానెల్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి మొత్తం పొజిషన్స్ అన్ని కూడా ఇప్పుడు పూర్తిగా ప్రకటించనున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రకటన బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సెక్టార్కి సంబంధించినటువంటి వాటిలో సెక్టార్కి సంబంధించినటువంటి ఎన్నుకున్నటువంటి ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్యానెల్లో కొంత ఈ మన ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులు కొంతమంది ఎక్కువ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రోగ్రెసివ్ సంబంధించినటువంటి ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులదే కొంత హవా ఉండడంతోనే వాళ్ళకు సంబంధించినటువంటి సభ్యుల నుంచే ఖచ్చితంగా ఈ ఛాంబర్కి సంబంధించినటువంటి పొజిషన్లో ఉండే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు ఫిలిం ఛాంబర్ చుట్టూతా జరుగుతున్న చర్చల్లో ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్యానెల్లో ఖచ్చితంగా సురేష్ బాబుని చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉంది అనేది ఈ సినీ వర్గాల్లో ఏదైతే ఈ ప్యానెల్ సంబంధించినటువంటి వర్గాల్లో చర్చ మాత్రం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫిలిం ఛాంబర్ తరఫున గెలుపొందిన ప్యానెల్ ఎవరైతే ఉన్నారో గెలుపొందిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి స్పష్టంగా వీటి ఏ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారనే అంశాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే ఈ ఛాంబర్కి సంబంధించినటువంటి తుది నిర్ణయం అయితే రాబోతోంది. రేపటి నుంచి కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఈ ఫిలిం ఛాంబర్ నుంచే ఆపరేషన్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది. గీతిక.